నీకు అభిమానము. నీకు అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు అలా మొత్తం చిక్కునే లేదా? అవునలే, నీకు ఏదో చిక్కు. నిరంతరము బ్రహ్మను అపహరించను, లోకమును ఋషులమని పేరుతో వెలుగొందుతూ పురోహిత వృత్తిని అవలంబించుతూ వారి జాతక లగ్నములు కట్టుతూ ఊరి దానవులుగా వారికే మానవులు కన్నా నువ్వు విద్యుత్తులుగా చిక్కు. సిగ్గులేని నీవు మాట్లాడి భావించి ఒక సామాన్య మానవుని సత్య తండ్రులు సత్య తండ్రులని నిన్ను తమ నుండి నొక్కి ఒక్కాడిగా వర్తిస్తా. ఓరి దేవేంద్ర, ఈ సత్యవ్రత ప్రసంగములకు ఉత్తరముగా వశిష్ఠుడి నుండి విన హరిశ్చంద్రుని సత్య సంతత నీ పరీక్షించేదనగా భయము వీడి స్వయముగా మా ఎదురు ఎదిరించి పంతొమ్మిది వెంటగా సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలముగా మా ఇరువురి కలువు కలామని చూసి ఆనందించేదిగా మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి ఆ సత్తామణి పీఠ మనం ఉంటున్నందుక గురుడు వచ్చి పిల్లల్ని ఎక్కిరించిన దండమున అధిక్షేపించుగా నీ పరువు ఏ పార్టీతో నేను నిలువనేది కాదు. గౌతముని బద్దను నెక్కి కుక్కడను అని గౌరవించి అహల్యను చేపట్టి ఏ రాజ్యం నిండిన కామాంధ్రుడవు చిత్త చివరకు ఆ ముని భంగమిచి ఏకమంతయ్య కన్నుల మై మగినట్లు శాపగ్రస్తుండవైన నీ వటరం మాకు నీ ఇతి వాక్యముని తెలుపుట. బాగు బాగు ఓరి దేవేంద్రుడా, ఓరి దేవేంద్రుడా, ఈ అధికారము శాశ్వతమని తలంచేటివి కావాలి. ఏనాడు నీవి చిత్తామని పీఠమునకు అర్హుడు కావని మా మనసులకు ఎప్పుడు తోచినదో ఆ క్షణమే నీవు నీ మోటమును సంకన పెట్టుకుని లక్ష్మణాన్ని నేను అమర్చిన వాడివి, పోవలసిన వాడివి. ఓరి దేవేంద్ర, నీ సమక్షమున హరిశ్చంద్రుని బొంకితులని నే ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దాన్ని నిర్వర్తించదా. ఈ లోకము అనవసరముగా నన్ను మహాకోపించి అని నా కోపంత కాలమున చేసిన ప్రతిజ్ఞలను నెరవేరక బ్రహ్మశక్తి ధరవచ్చి బ్రహ్మత్వమును కూడా నిలుపుకున్న జాలకున్నారు భావితులు. నా ఈ తపశక్తి సార్థకత ఎంతని పరమార్థము జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి నన్ను విశ్వామిత్రునిగా మార్చినది. విశ్వామిత్రుడులకు నేను లోక కళ్యాణార్థము కొరకు పనులు చేయిస్తున్నా ఎవరేమన్నాను, ఎవరు ఏమనుకున్నానే నాకేమో భయము. ఈ మానవుడు ఎంత శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుడికి దైవ ప్రేరితమైన స్వర్గమును పరిరూపమైన వెనుక స్వర్గము నిర్మించి త్రిశంగునందుని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన ఈ విశ్వామిత్రునికి అపజయమయ్యేటికి దివ్యక పక్షి సంకులందుంటే గతి బ్రహ్మపదమే ఏ రాజ వాణి కవ్య భాషలు జయానందము జయానందము హరిశ్చంద్రుడట సత్య చంద్రుడట తామెరుగుడట
కామ, క్రోధ, లోభ, మోహ, మదము, ఆశ్చర్యము అరిషడ్ వర్గములు జయించిన మానవుడు ఉండేది కదా నాకు ప్రవర్తత. అంతే కాదు, ఇటు సామంతులను ఇటు ప్రజానీకాన్ని కప్పము అని నెపముచ్చే ఒక్క తమ్ము నిందించుకుంటున్న ఈ చక్రవర్తుల సత్యసంధలో అందరికీ ఎలాంటి రాజుల మనమ రాగ చెప్ప శృంగారు రూపరేఖలో చీరక మొత్తంగా విమర్శ చేసేదను. ఓం నమ శివాయ. నన్ను పిలిచిన కారణమేమి? నిన్ను పిలిపించిన కారణము హరిశ్చంద్రుడు వేటకరిస్తూ వస్తున్నట్లు పండుగ పండుతుంటుంది. కావున నీవు కూడా అప్రమత్తమై అతను ఆకర్షించి మైమరిపించి ఆడించి కల్పించి తోలించి పాడించి ఎలా గురించి అతని చేత అబద్ధమాడాను. కావున ఎలా ఆడిస్తావో ఎలా జోడు పాడిస్తావో ఏది ఒక్కటో ప్రదర్శన చేసి చూపించము. నీకు దేవకాయ రాజోగ్యములు కాదుగా నీవు ఆ పదవులు మాటలు దాగివ్వండిమా పొమ్మా. నేను ఇప్పుడు హరిశ్చంద్ర నాస్థానం పోయి నేను యజ్ఞాతమైన నిర్వహించే కొరకు అతని కడ కొంత ధనము ఆశ్రయించి అతని కడనే దాల్చవచ్చుగా. ఇది రాబో కాలమునకు తిప్పండి తిప్పండి అంటే మాకైతే పోయి తినప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు కావలసిన కర్తవ్యం హరిశ్చంద్రుడి వేటకు వచ్చినట్లు పండుగడ పండినాడు పండవలేదు. ఎలా ఏమిటి సాధ్యము? ఈ అయోధ్యపుర ప్రజలను భయప్రాంతనని చేయవలేను. ఎలాగో ఓం సూచించదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శరద శాంతులది కోరమురగములు ఎన్నో ఎన్నో మగడిగా పవిత్రులను కండు ఈ అయోధ్యపుర ప్రజలను భయప్రాంతులను చేయండు. ఈ అయోధ్య
ప్రజలు హరిశ్చంద్రుడి వద్దకు పోక మానరు, భయప్రాంతంలో తెలియక మానదు, హరిశ్చంద్రుడి వేడక రాక మానడు, నా ఆశ్రమములకు రాక మానడు, చేది కుంచుకొనక మానను. ఇప్పుడు కావలసిన కర్తవ్యము నా శిష్యరకములో నక్షత్రుడి సరైనడు. శిష్య నక్షత్రగా నక్షత్రము ప్రేరేపించుతున్నా శిష్య నక్షత్రగా శిష్య నక్షత్రగా దీర్ఘాయుష్మాన్ నక్షత్రగా లెక్కలేని రొక్కం పడిగి హరిశ్చంద్రుని చేజిక్కించుకుని కాక అతడు ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ్డ పన్నినాడు. అతను మనము ఆకర్షింప శృంగారు రూపరేఖ విలాసైన మాత్రంగా కూడా సృష్టించింది. కావున నీవు కూడా అప్రమత్తులపై కొంత సాయం చేయవాలి.